పశ్చిమ గోదావరి జిల్లాలో దాల్వా కోతలు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో సంచులు సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆకివీడు, కాళ్ల మండలాల్లో రైస్ మిల్లర్లు చిల్లులు పడ్డ సంచులు ఇవ్వడంతో రైతులు అయోమయ స్థితిలో పడ్డారు. పాత సంచులు ఇస్తున్నారని వాటికి చిల్లులు ఉండటంతో ప్యాచ్ వర్క్ చేసి సరఫరా చేయాల్సి వస్తోందని, కొన్నిసార్లు ధాన్యం నింపిన వెంటనే కారిపోతున్నాయని లబోదిబోమంటున్నారు. మరికొన్ని సంచులు చిన్నవిగా ఉంటున్నాయని వాపోతున్నారు. చిరుగులేని సంచులు సరఫరా చేస్తే ధాన్యం భద్రంగా ఉంటుందని మొరపెట్టుకుంటున్నారు. సంచులు మాత్రం మంచిగా ఎత్తలేదండి. చిరుగుపని బొక్కల సంచులు అని ఇస్తున్నారండి. సంచులు మాత్రం పట్టించుకుంటుందండి మమ్మల్ని. అలాగే నడుతుంటే అయ్యి ఎత్తున్నామని చెప్తున్నారు. సంచుల వాళ్ళు మరి చిరుగుపని సంచుల వాళ్ళు మరి మాకెళ్ళాల్సి కదా, అక్కడ కాటకెళ్ళి అక్కడ కార్పోని అన్ని పట్టుకెళ్ళి అక్కడ కాట పెట్టుకున్నారండి. అంతవరకు వచ్చింది, ఎంతవరకు వచ్చింది అంటున్నారండి. ఎవరు పెట్టుకుంటారండి మరి? ఇక్కడ కారు పట్టుకుంటూ వెళ్తున్నారండి సంచులకి. ఒక సంచి కూడా మంచి చెప్తారు లేచరాదండి. మరి ఇక్కడ అక్కడికి వెళ్ళాక మిల్లికాడికి అంతవరకు వచ్చింది, ఎంతవరకు వచ్చింది అంటున్నారండి. మళ్ళీ డబ్బులు కట్టమంటున్నారు. మరి ఎవరు లేచండి అది మరి మాకు కాకపోతే? కళ్ళు బాగానే ఉన్నాయి కానీ సంచులు అసలు బాగుంటలే. 100కి 40 సంచులు డ్యామేజ్. సంచులో చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇస్తున్నారు ఎలాగైనా ఐకేపీలో సంచి ఇస్తున్నారు కానీ సంచి బాగుంటలేదు, డ్యామేజ్ సంచి ఇస్తున్నారు. ఒలిగిపోతున్నాయి, మళ్ళీ ఎత్తుకోవటం, అవి కారిపోతున్నాయి, మళ్ళీ ఎత్తుకోవటం, మళ్ళీ సంచిలో పోసుకోవటం.